ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్తో కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించనుంది. ఈ స్కీమ్ను జనవరి 26 నుంచి ప్రారంభించనుండగా ఏడాదికి 2 విడతల్లో 12,000 రూపాయలు జమ చేయనుంది. ఈ స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. సుమారు 10 లక్షల కుటుంబాలను ప్రభుత్వం అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. వ్యవసాయ భూమి లేకుండా ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్నవారు ఈ స్కీమ్కు ఎలిజిబుల్గా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఉపాధి హామీలో సంవత్సరానికి కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలనే నిబంధన పెట్టింది. అందుకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నది. అర్హులను గుర్తించే బాధ్యతను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించింది. ఉపాధి హామీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 53.7 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 1.10 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో 29 లక్షల మంది జాబ్ కార్డులకు ఎలాంటి భూమి లేదని గుర్తించారు. ఇందులోనూ చాలా కుటుంబాలు ఏడాదిలో 1 రోజు నుంచి 10 రోజులు మాత్రమే పనిచేసినట్లు గుర్తించారు. కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలనే నిబంధనను అమలు చేస్తామని ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 20 రోజులు ప్రామాణికంతో రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వీరికి ప్రతి పంట సీజన్కు 6,000 చొప్పున ఇస్తే 600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది. భూమి లేని నిరుపేదల కోసం 2005లో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ స్కీమ్ను తీసుకువచ్చింది. కోట్లాది మంది ఉపాధికి భరోసా కల్పించింది. ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ఆత్మీయ భరోసా స్కీమ్ ద్వారా ఏడాదికి 12,000 అందజేయనున్నది.